నేను మీ కొరకు త్యాగం చేసి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ దేశాన్ని చైనా అమెరికా కంటే అభివృద్ధి చేసే సత్తా నా ఒక్కడికి ఉందని ప్రతి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి తెలుసు. నేనేం చెప్తే అదే ఈరోజు 100% ట్రంప్ చేస్తున్నాడు. లేదంటే 12 లక్షల తెలుగు ప్రజలు ఇండియన్స్ తిరిగి వచ్చేసాను. నేనే కదా కేసులు వేశాను, నేనే కదా ఫైట్ ఇచ్చాను, నేనే కదా ట్రంప్ని ఆపాను. ఇంకెవరైనా ఆపారా? రోజు ట్రంప్ మోదీని తిడుతున్నాడు. నన్ను తిడతాడా? ఒక్కసారి తిట్టాడా? ఈ 30 సంవత్సరాల్లో నేను తిట్టినా అవి దీవెనలుగానే ఆయన భావిస్తున్నాడు. ఎందుకు? మార్పు కోరుకునే వ్యక్తిని, ప్రపంచ శాంతి కొరకు ఫైట్ చేసే లీడర్ని కనుక ఇప్పుడైనా రాష్ట్రం బాగుపడాలని, రేవంత్ రెడ్డి తమ్ముడు మారాలని చారిటీ సిటీలో ఏఐ గ్లోబల్ సెంటర్ యూనివర్సిటీలు పెట్టి రాష్ట్రంలో 33 జిల్లాల్లో కనీసం 330 కంపెనీలు పెట్టి ప్రతి జిల్లాని అభివృద్ధి చేయడానికే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ చివరి పిలుపు. లేదంటే 72 గంటల తర్వాత అనుకుంటే మాట తప్పను కదా, బెట్టింగ్ మ్యాచ్ మీద బిల్లు వేస్తానని అనేసాను కదా, గెలిచాను కదా. 10 లక్షల కోట్లు బెట్టింగ్ యాప్ 1000 మందిని చంపిస్తుంటే ఈరోజు విజయ్ దేవరకొండని కానీ, మంచు లక్ష్మిని కానీ, ప్రకాష్ రాజ్ని కానీ ఎవరు నోటీసులు పంపించారు? ఎవరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు? దానం నాగేంద్రని డిస్క్వాలిఫై చేయడానికి బీఆర్ఎస్ వేశారా? ఇప్పుడు నేను వేసానా? మొదటగా నేను ఆర్డర్ తీసుకొచ్చానా? 28 ఆర్డర్లు తీసుకొచ్చా. పోరాడుతా. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినట్టే, కామారెడ్డి రైతులకు న్యాయం చేసినట్టే.